హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కమ్మగా నోరూరించే గోంగూర పులిహోరను ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg రైస్ను పొడి పొడిగా వండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వాలి. రైస్ చల్లారేలోపు మనం గోంగూరను వేయించుకుందాము. నేను 1/2 kg రైస్ కోసం ఒక కట్ట గోంగూరను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఆయిల్లో గోంగూరను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరగా అయ్యాక ఇందులోకి చిన్న ఉసిరికాయంత చింతపండును గుజ్జు తీసుకొని వేసుకోవాలి. ఇది మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. అప్పుడే పులిహోర అనేది టేస్ట్గా ఉంటుంది. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 4 ఎండుమిర్చీలను తుంచుకొని వేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్పు పల్లీలను వేసుకోవాలి. పల్లీలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి రెండు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడాక ఒక 5 పచ్చిమిర్చీలను మధ్యకు కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న అన్నంలోకి ఈ గోంగూర తాలింపును వేసుకొని కలుపుకోవాలి. ఈ తాలింపు మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి గోంగూర పులిహోర అనేది రెడీ అయిపోతుంది. ఎప్పుడు మనం నిమ్మకాయతోనూ చింతపండుతోనూ పులిహోర చేస్తూ ఉంటాము. ఈసారి కొత్తగా డిఫరెంట్గా ఇలా గోంగూరతో ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.